ఈరోజు మీరు చూస్తే ఒక అతను వచ్చి తాడేపల్లి ప్యాలెస్ కట్టుకున్నాడు. ఆయన తప్పేం లేదు, ఇల్లు కట్టుకున్నాడు, బాగానే ఉంది. ఆయన ఇల్లు కట్టుకుంటే ఆయనకు ఒక హెలిప్యాడ్ కావాల్సి వచ్చింది. హెలిప్యాడ్ కావాల్సి ఏం చేయాలి? భూమైనా కొనుక్కోవాలి, లేకుంటే వేరే వాళ్ళ దగ్గర తీసుకోవాలి. వాళ్ళు ఒప్పుకుంటే నువ్వు హెలిప్యాడ్ వేసుకోవాలి. ఆ పక్కన ఒక 10 ఎకరాలు ఉంటే ఆ 10 ఎకరాలు భూమి అడిగాడు. ఆ 10 ఎకరాలు ఇస్తే మేము ఇవ్వమన్నారు. వాళ్ళు ఇస్తే మళ్ళా ఏమవుతుందని 75 సంవత్సరాలు డాక్యుమెంట్స్ ఉన్నాయి. వాళ్ళ ఆధీనంలో భూమి ఉంది. భూమి కాంపౌండ్ వాళ్ళు కట్టుకున్నారు. ఒక ఫైన్ మార్నింగ్, ఒక ఉదయంలో అక్కడ బలవంతంగా హెలిప్యాడ్ వచ్చింది. హెలిప్యాడ్ వేసిన తర్వాత రికార్డులు చూసుకున్నాడు. రికార్డులు చూసుకుంటే ఆయన పేరు లేదు. దాని మీద 22A పెట్టారు. అది ప్రభుత్వ భూమి అయిపోయింది. అది ప్రభుత్వ భూమి చేసి ఈయన అనుభవించుకోవడం మొదలుపెట్టాడు. అంటే ఏం తమ్ముళ్ళు విచిత్రం చూశారా? ఇదే డాక్యుమెంట్. నిన్నొచ్చి ఆయన అంటున్నాడు, సార్ మేము కొనుక్కున్నాం, కొనుగోళ్లు చేశాం. 1956 నుంచి క్రానలాజికల్ గా రికార్డులు ఉన్నాయి, మీరు చూడండి అంటే నేను చూస్తే, నేను మీ అందరికీ చెప్పింది లింక్ డాక్యుమెంట్స్ 2-3 ఉంటే అందరికీ పట్టాలు ఇమ్మన్నాను. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అలాంటిది 56 నుంచి అనేక డాక్యుమెంట్లుంటే ఇది ఆయన తీసుకున్న ల్యాండ్. ఈ పక్క ఒకటి ఉంది హెలిప్యాడ్, ఆ పక్క పైన ఉండేది, కింద నుండేది ఆయన ప్యాలెస్. ఇక్కడి నుంచి అక్కడ హెలిప్యాడ్ కోసం బలవంతంగా 22A కింద పెట్టి ప్రైవేట్ భూమిని గవర్నమెంట్ భూమి చేసుకొని ఆయన అనుభవించాడంటే ఎంత దౌర్భాగ్యమో మీరు ఒక్కసారి ఆలోచించండి.